హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ టైం అయితే 5:09 అయితే అవుతుంది. సో ఇక నిన్న మంచిగా కారు వాషింగ్ అయితే ఫుల్ బాడీ వాషింగ్ అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే ఎర్నింగ్ స్టార్ట్ చేశాను. నిన్న నిమజ్జనాలు, వినాయక నిమజ్జనాలు కాబట్టి, విగ్రహ నిమజ్జనాలు కాబట్టి నిన్న తీయలేదు. అందులో నాకు కూడా కొంచెం పర్సనల్గా వర్క్ ఉంది. పిల్లలకు ఆధార్ కార్డు ఇట్లా తీపిచ్చేది ఉండి, సో వాళ్ళని తీసుకెళ్ళి ఫోటోలకి ఇట్లా తీపిచ్చి, సో ఆధార్ కార్డులు తీపిచ్చిన. అదొక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అనుకోవాలి. సో అదైతే కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే. సో ఇక నిన్న ఫుల్ డే ఇక మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేసేసాను. సో ఇక ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాను. సో చూడొచ్చు. సో ఇప్పుడే మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను దాన్ని ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందులో ఛార్జర్ కేబుల్ కూడా పనిచేస్తలేదు. ఒకటి కొత్తది అయితే తీసుకున్నా, రెడ్ కేబుల్. సో ఎనీవే, హాయ్ బ్రదర్స్, కొత్తగా చూసే వాళ్ళైతే నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ కార్ అయితే నడిపిస్తాను. సో సమ్ యాప్స్లలో నేను బుకింగ్స్ అయితే, రైడ్స్ అయితే తీసుకొని చేస్తాను. సో దాని గురించి, ఎవ్రీ ట్రిప్ గురించి నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను బ్రదర్. సో వీళ్ళైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా నచ్చితే షేర్ చేయండి. నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎస్పీకే మెంబర్గా మెంబర్షిప్ తీసుకుంటే 89 రూపీస్ ఏదో ఉంటుంది సంథింగ్. సో మెంబర్షిప్ తీసుకొని నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? సో ఓకే, ఇక లేట్ చేయకుండా అయితే మనము ఏ కంపెనీ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాము. ఇక 0 కిలోమీటర్ అయితే ఉండదు. నిన్న ఒక 10 కిలోమీటర్లు ఏదో పర్సనల్గా తిరిగిన, అదే ఆధార్ కార్డుల కోసం ఆయన పోయినా అని చెప్పిన కదా. సో ఇక ఈరోజు అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా. చూద్దాం ఏ కంపెనీ ఆన్ చేద్దాం. ఎందుకంటే మనకు ట్రిప్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఏ కంపెనీ. చాలామందికి ప్రియారిటీ ఏ కంపెనీ ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో సి కంపెనీ ప్రియారిటీ ఉండొచ్చు, బట్ నాకైతే ఏ కంపెనీ ప్రియారిటీ, తర్వాత నెక్స్ట్ బి కంపెనీ, తర్వాత సి కంపెనీ. ఫైనల్ లీస్ట్లో సి కంపెనీకి వెళ్ళిపోతా. ఎనీవే చూద్దాం ఒకసారి. మనకు ఏంది, యాప్ అయితే ఓపెన్ అయితే లేదు. చాలా లేట్గా ఓపెన్ అయింది. ఆన్లైన్ పెట్టుకుంటాం. సెల్ఫీ అడుగుతా అనుకుంటా నాకు తెలిసి. అంత తొందర స్టార్ట్ కావాలనుకున్నా, కాలేకపోతున్నా. సో మనం అయితే మొన్న మండే రోజు 18 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 39 ట్రిప్స్కి 39 ట్రిప్స్ కొడితే 1000 రూపీస్ ఇస్తా అన్నాడు. రిక్వైర్డ్ టు సెల్ఫీ. సో మనం సెల్ఫీ దిగుదాం. ఈ ఫ్లాష్ లైట్ తోటి సెల్ఫీ దిగవచ్చు మంచిగా. ఓకే, సూపర్ వస్తుంది. ప్లీజ్ వెయిట్ వైల్ చెక్ యువర్ ఫోటో. అట చెక్ చేసుకోండి. ఓకే, వెరిఫైయింగ్. ఓకే, వెరిఫైయింగ్ అవుతుంది. ఈలోపు మనం బి కంపెనీ కూడా ఆన్లైన్ అయితే చేసుకుందాము. ఓకే, ఆన్లైన్ సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. మొబైల్ చాలా స్లో ఉంది. ఎనీవే చూద్దాం. ఇలా సాధ్యమైనంత వరకు గుంజుకు రావాలి టిప్స్. పడుతూనే ఉంది. ఎక్కడ పడ్డది తార్నాక. సూపర్. ఓకే, మనకు తార్నాకకు పికప్ అయితే వచ్చింది జస్ట్ 3.3 కిలోమీటర్స్ నుంచి. సో సూపర్, వెళ్ళిపోదాం. మనకు 3.3 కిలోమీటర్స్ అంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో తార్నాక మెయిన్ రోడ్కి వచ్చింది. 15 కిలోమీటర్స్ 233 ఇస్తా అన్నాడు. తప్పదు, మరి ఏం చేస్తాం, కొన్ని పరిస్థితుల్లో తీసుకుందాం. ఎనీవే అన్నీ అయితే ఆన్లైన్ ఉన్నాయి. మంచిగా కార్ను చూసుకోవాలి, ఏది దాంట్లో ఉంది, ఏది ఆపుతుంది. ఓకే, డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. సో ఎందుకో లైక్ చేస్తలేరు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. లైక్ చేయండి. తిరుపతి వల్ల మనకైతే క్యాన్సిల్ అయిపోయింది. లొకేషన్కి వచ్చినాక క్యాన్సిల్ అయిపోయింది. 71 రూపీస్ ఇచ్చిండు. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. ఫస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నేను ఫస్ట్ ట్రిప్ యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాడు క్యాన్సిల్ చేసినట్టుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే, ఎనీవే చూద్దాం. నెక్స్ట్ పికప్ రాకపోతుందా, మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వెయిట్ చేద్దాం. 3 కిలోమీటర్ల 3.5 కిలోమీటర్ల పైనే వచ్చిన, లొకేషన్కి వచ్చిన, ఇంటి ముందరికి వచ్చిన, క్యాన్సిల్ చేసిన. ఎవరన్నా అడుగుతాం మనం, ఎవరన్నా అడగలేము. ఇంకా
ఏదో పోతుంది మరి, ఐటీ కంపెనీ పికప్ కావచ్చు. ఓకే, మనకైతే 70 రూపీస్ ఇచ్చిండు. మనము ఎన్ని కిలోమీటర్లు చేసి వచ్చామంటే అది ఇయ్యడు, పికప్ కిలోమీటర్స్ ఇయ్యడు, ఇదే వచ్చింది సాగు. ఎన్ని కిలోమీటర్లు పికప్కి వచ్చినాం అనేది ఇయ్యడు. అదొకటి కొంచెం ఏ కంపెనీ అయినా బి కంపెనీ అయినా ఏదైనా అప్గ్రేడ్ చేయాలి. ఇగో డ్యూరేషన్ డిస్టెన్స్ మైనస్ ఇచ్చిండు, డ్యూరేషన్ 0 సెకండ్స్ అని ఇచ్చిండు. ఓన్లీ పికప్ చేసుకున్న తర్వాత కస్టమర్ పికప్ చేసుకున్న తర్వాత కిలోమీటర్స్ ఇస్తాడట, తర్వాత ఇయ్యడట. చూద్దాం ఏం చేద్దాం. సో మనకు మళ్ళీ ఏ కంపెనీలో పికప్ వచ్చింది చూడండి, ఎంత దారుణం. 2 కిలోమీటర్స్ పికప్ అట, 11 కిలోమీటర్లు తిరుమలగిరి డ్రాప్ అట. మనకు 153 ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిన కదా అని కాల్ కూడా చేస్తున్నాడు, మాట్లాడదాం. సో ఈ రైడ్లో 160 వచ్చింది, మనకైతే 170 ఇచ్చిర్రు మార్నింగ్. సో కొంచెం మన మిలిటరీ హాస్పిటల్లో డ్రాప్ చేసినాము, తెచ్చిండు ఏందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకైతే 144 క్యాష్ అయితే మనకి ఇచ్చిండు. 22 మినిట్స్ తీసుకొచ్చాం, 11.6 కిలోమీటర్స్ డ్రాప్ చేసినాం మనము. సో మనకైతే 144 ఇచ్చిండు. సో మనకు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి 154 అయింది. సో అది మనకైతే కబడ్డీ కూడా ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 150 రూపీస్ వచ్చింది. మేడం 150 వచ్చింది. మనకు ఒక పికప్ కూడా వచ్చింది. కస్టమర్ వెయిటింగ్. ఎక్కడ ఉన్నాడు అంటే ప్లాట్ఫామ్ 10 అనుకుంటా. ఓకే, రైట్, ప్లాట్ఫామ్ 10లో ఉన్నాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సైనిక్పూర్ వెళ్ళాలట. సో ఈ రైడ్లో అయితే 295 వచ్చింది. సో మనకు డబ్బులు ఇవ్వకుండానే పోతుండు. సో ఇంకా రైడ్ కూడా వచ్చింది, నిజాంపేట వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 355 క్యాష్ కలెక్ట్ వచ్చింది. సో నేను మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను. మనకు ఇంకోటి రైడ్ వచ్చింది, జస్ట్ స్మాల్ ట్రిప్, 6 కిలోమీటర్స్ 200 ఇస్తాడు. మనకు 3.7 మినిట్స్ 3 కిలోమీటర్స్ పికప్ ఉంది. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే 167. సో ఈ రైడ్లో అయితే మనకు 285 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనం ఇక్కడ మై హోమ్ పూజా ఆపోజిట్ ఇక్కడ కంపెనీ ఉంది కదా, సో కంపెనీ 7th గేట్ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. సో చూద్దాం, ఇంకా రైడ్ అయితే రాలేదు. సో వాళ్ళకి మనము వెయిట్ చేద్దాం. అచ్చా అవునా. సో మనకి రైడ్లో అయితే యూ కెన్ కంప్లీట్ దిస్ ట్రిప్ అని వచ్చింది. కంప్లీట్ చేసినాక మనకు అకౌంట్లో వస్తాయని చెప్పిండు. మనకు ఇంకో ట్రిప్ వచ్చింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది హైటెక్స్ నోవాటెల్ ఇజ్జత్ నగర్ వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 210 వచ్చింది. మనకు నోవాటెల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అయితే డ్రాప్ చేసినాము. సో ఇంకా పికప్ అయితే రాలేదు, చూద్దాం. బయటికి అయితే వెళ్తున్నాము. బంజారా హిల్స్ అట, 8 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకోవాలట. 481 ఇస్తాడట. 22 మినిట్స్ కుకట్పల్లి వెళ్ళి పికప్ చేసుకోవాలన్నట. ఎంతవరకు ఇది సమంజసం నాకైతే అర్థం అవుతలేదు. ఇది చూడండి, 286 కిలోమీటర్స్ పికప్ అయ్యేసరికి మనోడు క్యాన్సిల్ చేసేస్తాడు. ఇక మళ్ళీ 27 మినిట్స్ బిల్డింగ్ వేస్ట్, ఇటు రావద్దు ఇక అసలే. సో మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఒకటి వచ్చింది. ఇక తీసుకున్నా, ఎందుకంటే తీసుకోకపోతే ఇక బుకింగ్స్ ఇవ్వాలన్నాడు, అందుకనే తీసుకున్నా. కింద కొత్తగా ఏదో లిమిటెడ్ పీరియడ్ అని ఇస్తున్నాడు. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 198 వచ్చింది. మనకు 200 రూపీస్ అయితే క్యాష్ కొట్టిండు. సో ఇక్కడ సిగ్నల్ అయితే అసలు లేదు. లాస్ట్ రైడ్లో 385 వచ్చింది. మనకు 290 క్యాష్ కలెక్ట్ చేసుకున్నాడు. సో చూద్దాం. ఇక్కడ మనకు G+ వస్తుంది అంటే చూడండి. మనకైతే ఇక్కడ కార్ బిల్డింగ్ నుంచి పికప్ వచ్చింది. లెట్స్ గో. సో మనకి రైడ్లో అయితే 305 వచ్చింది. కరెక్ట్గా సైబర్ గేట్వే దగ్గర అయితే డ్రాప్ చేసినాం మనము. సో ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం ఎంత ఇస్తాడో ఏందో ఈ రైడ్లో. మనకైతే క్లియర్ కట్గా మనకు ఎంత ఇద్దబ్బా సారీ మనకు 248 ఇచ్చిండు కరెక్ట్గానే. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది.
సో మనకు బంజారా హిల్స్కి ఒక పికప్ అయితే వచ్చింది, 18 కిలోమీటర్స్ చూసారు కదా, ఇక్కడ వెనకాల నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 297 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకో పికప్ వచ్చింది అక్కడ GVK1 మాల్ నుంచి అస్మాట వెస్ట్ మారట్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 242 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చూద్దాం, ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు మనకు. సో 140 ఏందప్పా, 140 ఎప్పుడుతో చూపిస్తుంది. అప్డేటింగ్ ఎర్నింగ్ అది 261 ఇచ్చిండు. సో మనకైతే లాంగ్ ట్రిప్ అయితే పడింది. లెట్స్ గో రీనాట కొండాపూరు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో మనకు 570 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. అంటే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 43 రూపీస్ ఉంది, అంటే క్యాన్సిల్ అయినట్టుంది. సో ఎనీవే కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకా పికప్ అయితే రాలేదు. లెట్స్ వెయిట్. సో మనకైతే పికప్ వచ్చింది సికింద్రాబాద్కు, కలిసిగూడ ఈశ్వర్యాట, ఇక్కడ పక్క నుంచే. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడున్నారు, ఇట్లా వెళ్దాం. లెట్స్ గో. ఒక పికప్ కూడా వచ్చింది మనకు, నెక్స్ట్ వెళ్ళేది మాల్. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 280 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు, హేమంత్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. టెలికాం నగర్ వెళ్ళాలట. సో మనకైతే రైడ్లో 177 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు, డే అండ్ ఫ్లేవర్స్ అట, మసీద్ బండి వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే 204 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఇంకో రైడ్ కూడా వచ్చింది, జస్ట్ 500 మీటర్స్, హైటెక్ సిటీ ఉడా కాలనీ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో టైం అయితే 11 అవుతుంది. లాస్ట్ ట్రిప్ 218 అయితే కంప్లీట్ చేసుకున్నాం కుక్కట్పల్లిలో. సో మనమైతే 40 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇన్సెంటివ్ అయితే లేపు పడేసినాము 1000 రూపాయలది. సో ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుందాం ఒకసారి. సో మొత్తానికి అయితే డిన్నర్ అయిపోయింది, మంచిగా వేడి దోశ తిన్నా ఇప్పుడే. సో ఇప్పుడు ఏ ట్రిప్కి ఎంత ఇచ్చిండు మనకు ఇన్సెంటివ్ అయితే లేపేసినాం, 1000 రూపాయలు ఇన్సెంటివ్ అయితే లేపేసినాం. ఫుల్ హ్యాపీ. 39 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాం, కొట్టేసినాము. సో 39 + 40 అంటే 2 డేస్ కలిపి 40 ట్రిప్స్ అయితే కొట్టేసినాము. సో ఈరోజు ఎక్కువ ట్రిప్పులు కొట్టడం జరిగింది. సో నేను ఎవ్రీ ట్రిప్పులో మనకి ఎంత ఇన్సెంటివ్ ఇచ్చిండు, ఎంత కమిషన్ కట్ చేసుకున్నాడు అనేది లాస్ట్ వీడియోలో మనమైతే క్లియర్ కట్గా 400 చేంజ్ ఎంతో వచ్చింది మనకు క్యాలిక్యులేషన్. సో ఈ రోజు ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మనకు 1000 రూపీస్ ఎట్లా ఇచ్చిండు, సో మన దగ్గర నుంచి తీసుకున్న కమిషన్ మనకి ఇచ్చిండా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నాడా అనేది సో ఈరోజు తెలిసిపోతుంది మనకు. సో ఇంకా నెక్స్ట్ రాబోయే డేస్ కూడా ఉంది, ఇంకా ట్రిప్పులు ఉన్నాయి కదా, రేపు ఎల్లుండి ఎల్లుండి ట్రిప్పులు ఉన్నాయి ఇక కొట్టేటి. ఇంకా 50 ట్రిప్పులే ఉన్నట్టుంది. చూద్దాం అవి కూడా. సో ఇప్పటివరకు అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు చూసుకున్నట్లయితే ఈరోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినా మార్నింగ్ కోప్రో 10:23 ఇదే అనుకుంటా, ఇది అయిదా, ఇది తిరుమలగిరి. అదిగో ఇది ట్రిప్పు, ఇక్కడ నుంచి స్టార్ట్ మనకు. ఈ ట్రిప్లో మనకు క్యాష్ కలెక్ట్ వచ్చేసి 160 ఇచ్చిండు, మనకు 144.55 ఇచ్చిండు. 11.6 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము, 22 మినిట్స్ రైడ్ చేసినాం మనము. సో కాబట్టి ఈ రైడ్లో 15 రూపీస్ 16 రూపీస్ ఎమ్మటే వేసుకుందాం. 16 రూపీస్ ప్లస్ ఓకే. నెక్స్ట్ రైడ్లో 159 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, 17 మినిట్స్. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడంటే డ్రాప్ చేసింది కవాడిగూడలో డ్రాప్ చేసినాము.
సో మనకు 112 ఇచ్చిండు. 150 112 అంటే 38 రూపీస్. 38 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. 38 ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ 295 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 10 కిలోమీటర్లు 10.8 అంటే 11 కిలోమీటర్ రైడ్ చేసినాము. 26 మినిట్స్. డ్రాప్ ఎక్కడ అంటే ఇది సైనిక్పురి, మళ్ళా కౌడగూడ నుంచి కౌడగూడ అంటే ప్లాట్ఫామ్ 10 నుంచి సైనిక్పురి పోయినాం. మనకు 202 ఇచ్చిండు. అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాడు అంటే 93 రూపీస్ తీసుకున్నాడు. అంతే కదా, 93 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు ఈ ట్రిప్లో. ఈరోజు గట్టిగానే తీసుకున్నాడు కమిషన్. అయితే చూద్దాం. ఈ ట్రిప్లో మైనస్ చేయాలి. ఈ ట్రిప్లో 25 కిలోమీటర్స్ 25.6 కిలోమీటర్స్ రన్నింగ్ రైడ్ చేసినాము. 1 అవర్ 8 మినిట్స్. ఎక్కడ డ్రాప్ చేసినాము అంటే నిజాంపేటలో డ్రాప్ చేసినాము. 355 క్యాష్ కలెక్ట్ తీసుకుంటే మనకు 435 రూపీస్ ఇచ్చిండు. అంటే సో మనకి ఎంత కలిపిండు అంటే ఎంత కలిపిండు 45 ప్లస్ 35 ఎంత 80 రూపీస్ కలిపిండు మనకు. కాబట్టి దీంట్లో మైనస్ 80 రూపీస్ తీయాలి. మైనస్ 80 నెక్స్ట్ ప్లస్ మైనస్ 80 తీసినాం కదా. సో దీంట్లో కూడా మైనస్ తీయాలి. ఇదిగో చూడండి, క్యాష్ కలెక్ట్ 167 ఇచ్చిండు, మనకు 194 ఇచ్చిండు. 5.8 కిలోమీటర్స్ మనం రైడ్ చేసినాం. 16 మినిట్స్. ఎక్కడ డ్రైవ్ చేసిన పాపరాయిన కూకట్పల్లిలో డ్రాప్ చేసినాము. సో చిన్నదే ట్రిప్. 167 194 మైనస్ 167 ఎంత 370 27 రూపీస్ మైనస్ చేయాలి. మైనస్ 27. ఓకే, 27. సో దీంట్లో కూడా మైనస్ చేయాలి. సో ఎంత అంటే 285 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 336 మనకి ఇచ్చిండు. సో కాబట్టి కస్టమర్ పే చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు. అంటే 13.7 కిలోమీటర్స్ ఎంత ఇచ్చిండు. దీంట్లో 15 రూపీస్ ఉంటాయి. 15 ప్లస్ 36 ఎంత 51 రూపీస్ మైనస్ చేయాలి. సారీ, మైనస్ 51. సో ఈజ్ ఈక్వల్ 11. ఇట్లనే కలుపుకుంటూ పోదాం. ఓకే, ఇక్కడ చూడండి, దీంట్లో ఇది ఆన్లైన్ పేమెంట్. దీంట్లో ఎంత ఇచ్చిండో చూద్దాం. 114 అంటే అప్ ఫ్రంట్ ప్రైజ్ 121 ప్లస్ 79 అంటే దీంట్లో కమిషన్ తీసుకున్నాడు. 7 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. అంటే +7. కొంచెం అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది మీకు. ఈ నా లెక్కలు కొంచెము అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఓకే, ఇంకా ఈ ట్రిప్లో 210 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 4 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 140 మనకి ఇచ్చిండు. అంటే 70 రూపీస్ ప్లస్ 70 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మైనస్ చేయాలి. ఇక 290 క్యాష్ కలెక్ట్ ఇచ్చి మనకు 385 ఇచ్చిండు. 13.5 కిలోమీటర్స్ రైడ్ చేసినాం మనము. సో అంటే 95 రూపీస్ 95 రూపీస్ మైనస్ చేయాలి. మైనస్ 95, అది -29. చూద్దాం. సో ఈ రైడ్లో ప్లస్ చేయాలి. ఈ రైడ్లో 198 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 140 మనకి ఇచ్చిండు. 5.4 కిలోమీటర్స్ రైడ్ 10 మినిట్స్ మనం రైడ్ చేసినాము. అంటే ఇక్కడ 200 వేసుకుందాం. 2 రూపీస్ తోటి ఏంది. సో ఇక్కడ 60 అంటే 58 వేసుకుందాం కరెక్ట్గా. 58 ప్లస్ 58 ఈ రైడ్లో 58. సో నెక్స్ట్ 305 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 10 కిలోమీటర్స్ 19 మినిట్స్ రైడ్ చేసినాం. 246 మనకి ఇచ్చిండు. అంటే 59 అంతేనా. 59 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. +59 ఇట్లా 59. సో దీంట్లో చూడండి, దీంట్లో కూడా కమిషన్ తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు అంటే 230 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 163 మనకి ఇచ్చిండు. అంటే 9.6 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 28 మినిట్స్ టైం పట్టింది, ఎక్కువ పట్టింది టైము.
సో అంటే ఇక ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు, ఇక మధ్యాహ్నం అయింది అన్నట్టు. సో 230 ప్లస్ ఈ యొక్క 37 ఎంత, 67 రూపీస్ ప్లస్ చేయాలి, అంటే కమిషన్ తీసుకున్నాడు 67. ఓకే, నెక్స్ట్ రైడ్లో, ఈ రైడ్లో మళ్ళీ మనకే కలిపిండు, కస్టమర్ తరపున కస్టమర్ ప్రమోషన్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 15.3 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, 49 మినిట్స్ టైం పట్టింది. మనకు క్యాష్ కలెక్ట్ ఇచ్చింది 297 ఇచ్చిండు, 324 మనకు కలిపిండు. అంటే ఎంత కలిపిండు, దీంట్లో 27 రూపీస్ మనకు కలిపిండు, అంటే -27 రూపీస్ వేయాలి. -27 -27 ఈ రైడు. సో నెక్స్ట్ ఈ రైడ్లో 242, దీంట్లో కూడా 12 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ రైడ్ చేసినాం, 43 మినిట్స్ పట్టింది, చాలా ఎక్కువ టైం పట్టింది. 242 క్యాష్ కలెక్ట్ అయితే మనకు 261 ఇచ్చిన, అంటే 21 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు అన్నట్టు. అంటే మనకు దీంట్లో కూడా -21. ఓకే, నెక్స్ట్ రైడ్ చూసుకున్నట్లయితే ఇది 570 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, 454 ఇచ్చిండు. అంటే మనకు మనకు 1 అవర్ 7 మినిట్స్ పట్టింది. ఎన్ని కిలోమీటర్, 21 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. అంటే 70 ప్లస్ ఈ యొక్క 46 70 ఎంత, 116 రూపాయలు కమిషన్ ప్లస్ చేయాలి. ప్లస్ 116 చూసినా పెరుగుతుంది దెబ్బకు, ఒక్కొక్క లాంగ్ ట్రిప్లలో దొబ్బుతాను చూడండి. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే 558 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, 22 మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కొండాపూర్ పోయినా. సో మనకు 500 ఇచ్చిండు, 1 అవర్ 17 మినిట్స్ ఎక్కువ టైం పట్టింది దీనికి. సో దీంట్లో మనకు 58 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు కరెక్ట్గా, ప్లస్ 58 చూడండి పెరుగుతుంది ఇక చిన్నగా. సో నెక్స్ట్ చూసినట్లయితే 165 రూపీస్ ఇచ్చిండి ఈ రైడ్లో. 231 7.5 కిలోమీటర్స్ రైడ్ చేసినాం, 17 మినిట్స్. 231 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 165 రూపీస్ మనకి ఇచ్చిండు. అంటే 35 ప్లస్ ఈ యొక్క 31 అంటే 66 ప్లస్ 66 వేయాలి చూడండి, ప్లస్ 66. నెక్స్ట్ 280 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు నెక్స్ట్ సైడ్లో. 16 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, హాఫ్ అన్ అవర్లోనే దింపేసినాము. మనకు 197 ఇచ్చిండు చూడండి. అంటే దీంట్లో 80 ప్లస్ 80 ప్లస్ ఈ యొక్క 3 రూపీస్, 83 రూపీస్ కమిషన్ అయితే కట్ చేసుకున్నాడు, ప్లస్ 83. సో నెక్స్ట్ రైడ్ చూసుకున్నట్లయితే ఇక చూడండి, ఈ రైడ్లో 177 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు. 9 మినిట్స్ ట్రిప్, చిన్నదే, ట్రాఫిక్ లేదు, ఇక నైట్ అయిపోయింది కదా. 6.6 కిలోమీటర్స్ రైడ్ చేసినాము, మనకు 129 ఇచ్చిండు. అంటే 130 వేసుకుందాం, 130 అంటే ఈ యొక్క 77 ఎంత, 130 40 50 20 ప్లస్ ఈ యొక్క 27 47 రూపీస్ ప్లస్ 47 పెరుగుతుంది చూసారా. సో అట్లుంటుంది మనది ముచ్చట. ఇక ఊబర్ గోలా 5.9 కిలోమీటర్స్ రైడ్ చేసిన 11 మినిట్స్, 204 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ 204 ఇచ్చి 137 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 63 ప్లస్ 4 67 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు, 67 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ రైడ్లో 180 క్యాష్ కలెక్ట్ ఇచ్చి 126 ఇచ్చిండు మనకు. 6.2 కిలోమీటర్స్ రైడ్ చేసినాము మనము, 25 మినిట్స్ పట్టింది. అంటే ఎంత తీసుకున్నాడు, 180 అంటే 160 అంటే 130 53 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు, ప్లస్ 53. నెక్స్ట్ ట్రిప్పులు గట్టిగా ఇవ్వాలి. సో దీనిలో చూడండి 5.7 కిలోమీటర్స్ ఇది కూడా. సో లాస్ట్ ట్రిప్ ఇదిగా, ఇక్కడ కుకట్పల్లిలో వచ్చి ఆగిపోయినాం మనం ఇప్పుడు. 218 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు, 153 ఇచ్చిండు. అలా దీని తర్వాత ఇంకో ట్రిప్ పూర్తి చేసినాము. సో 153 ఇచ్చిండు, 218 అంటే 47 ప్లస్ 18 ఎంత, 47 ప్లస్ 18 65 రూపీస్ తీసుకున్నాడు. లాస్ట్ ట్రిప్ ఇక.
సో ఇక్కడతోటి అయిపోయింది మనకు. ఇక్కడతోటి అయిపోయిన తర్వాత మనకు 1000 రూపీస్ అనేది సో మనకు ఇవ్వడం జరిగింది. సో ఇంకో ట్రిప్పు లేదు, లేదా ఏందబ్బా రాలేదు, ఇదేనా? ఇదే అనుకుంటా. కూకట్పల్లి ఇదే లాస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఆ, ఇక్కడికే అయిపోయింది కానీ అప్డేట్ ఇక్కడ ఇచ్చిండు. సో మనకు 1000 రూపీస్ ఇచ్చిండు. సో ఇప్పుడు మొత్తం 662 రూపీస్ ఈరోజు కమిషన్ అయితే మనకు తీసుకోవడం జరిగింది. 662. నిన్న ఎంత తీసుకున్నాడు కమిషను అన్నీ మనం వారం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా? ఈరోజు అయితే కమిషన్ తీసుకుంది నాకు 660 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఇది ఇవాళ వీడియో.